ఏం జరిగిందంటే 400 అంటే క్రీస్తుపురం 420లో సరిగ్గా పరిపాలన టైంలో, ఆ తర్వాత గ్రీకుల పరిపాలనకు ముందు జరుగుతున్న టైంలో ప్రభుత్వాల యొక్క ఒత్తిడి లేదా ప్రభుత్వాల యొక్క ఒత్తిడి విభాగాలుగా స్టార్ట్ అయింది. ముందు తమ్ముడు ఏమన్నా నీకేమైనా స్క్రీన్ షాట్ పెట్టానా? ఇదేనా కనిపిస్తుందా మీకు? వాళ్ళ యొక్క ప్రభుత్వాలు చూడండి. 420, 334, 323, 217, 217, 164, 63, క్రీస్తు పూర్వం 4, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుట్టుక. ఈ ఎవడో ఖాళీగా వేసుకున్న లెక్కలు కాదండో హిస్టరీ. అక్కడ రాస్తున్నాడు చూడండి, ఎవరెవరి పరిపాలన ఎప్పుడెప్పుడు వచ్చిందో రాస్తున్నాడు చూడండి. వాళ్ళ పరిపాలన గురించి రాస్తున్నాడు. గ్రీకుల పరిపాలన అంటే 420లో ఒక ప్రభుత్వం వచ్చింది, 300లో గ్రీకుల ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఎవరైతే ఉన్నారో ఈ టోలెమస్ ప్రభుత్వాలు వచ్చాయి. నెక్స్ట్ సైరస్ ఎవరైతే ఉన్నారో సిరియన్స్ అంటే వీళ్ళ విభాగంలో వచ్చిన వారు, ఈ సిరియన్స్ ప్రభుత్వాల విభాగాలు వచ్చాయి. ఆ తర్వాత తెలుసు మనకు మక్కాబీలు అంటే ఈ తెగ ఉన్నారు చూసారు పైన, ఈ అబ్రహాం గారు అనాఫిసియల్ గొడవ అని తెలుసు కదా. ఆ తెగలోంచి వచ్చిన ఆ గొడవ, ఆ శాఖలోంచి పుట్టుకొచ్చిన మక్కాబీల దండయాత్ర జరిగింది. ఆ తర్వాత 63 నుంచి 4 అంటే 63 నుంచి 4 మధ్యస్థంలో రోమన్స్ వచ్చారు. సరిగ్గా 4 క్రీస్తు పూర్వం 4లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టుక జరిగింది. ఈ మధ్యస్థంలో జరిగిందే 400 సంవత్సరాల చరిత్ర. ఇప్పుడు మనకి కీ లైన్ మనకు కావాలి. కీ లైన్ ఏంటంటే అసలు ఏంటి? మాట్లాడితే గ్రీకు అంటున్నారు. ఆ గ్రీక్ అంటే ఏంటి అసలు ఒకసారి నువ్వు ప్రశ్నించుకుంటే చరిత్రలో అసలు గ్రీకు సామ్రాజ్యం అంటే ఏంటి? దానికి ఏమన్నా డెఫినేషన్ ఉందా? దానికి ఏమైనా అర్థం ఉందంటే ఉంది. దాని తెలుగులో చెప్తున్నానండి, అలెగ్జాండర్ ద్వారా నియమింపబడి స్థాపింపబడి మరియు పరిపాలింపబడిన సామ్రాజ్యాన్నే గ్రీకు సామ్రాజ్యం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ జీకే గుర్తొస్తుంది. మరలా అలెగ్జాండర్ ద్వారా అంటే గ్రీక్ అంటే ఏంటి, గ్రీకు సామ్రాజ్యం అంటే ఏంటి? అలెగ్జాండర్ ద్వారా నియమింపబడి స్థాపింపబడి మరి పరిపాలించబడిన సామ్రాజ్యాన్నే గ్రీకు సామ్రాజ్యం అంటారు. ఇప్పుడు మళ్ళీ అందులో సౌండ్ మనకి. అసలు ఆ గ్రీకు సామ్రాజ్యంలో ఎందుకు ద గ్రేట్ అన్నారు? ద గ్రేట్ అని ప్రపంచ రాజులకి ఇవ్వని బిరుదు, ద గ్రేట్ బిరుదు ఎందుకు అలెగ్జాండర్కి ఇచ్చారు? కేవలం 33-34 సంవత్సరాల అబ్బాయికి అంత బిరుదు ఎలా వచ్చింది? ద గ్రేట్ అని తను ఎందుకు అంత కితాబు ఇచ్చారంటే కేవలం 7 సంవత్సరాల నుంచి, కేవలం 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల్లో ప్రపంచ సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అందుకు ద గ్రేట్ అయ్యాడు. 10 ఇయర్స్లో ప్రపంచాన్ని గ్రిప్లో తెచ్చుకోవడం అంటే మాటలా? 5 సంవత్సరాలు పరిపాలిస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గెలరు. ఎవరైనా అడగకండి, ఆ ముందున్న వాళ్ళైనా ఇప్పుడైనా అంతే కదండి. 5 సంవత్సరాలకి ఒక మనిషిని గ్రిప్లో పెట్టుకోలేకపోతే అడుగుతాను, 10 ఇయర్స్లో ప్రపంచాన్ని ఎలా గ్రిప్లోకి తీసుకొచ్చాడు? అందుకే ద గ్రేట్. 10 ఇయర్స్లో ఎలా తీసుకొచ్చాడు? ఒక తాటి మీద తీసుకొచ్చాడు. తన దగ్గర ఆయుధాలు ఉన్నాయి, తన దగ్గర నమ్మకమైన జంతువు గుర్రం చాలా ఇష్టం ఆయనకి. దానికి ఒక పేరుంది, బుసెఫలస్ అంటారు దాన్ని. అంటే ఏంటని అడగండి. పంజాబ్, ఇప్పుడు మన పంజాబ్ కాదు, పాకిస్తాన్ గిడిపోయింది చూసారా? పాకిస్తాన్ పంజాబ్ ఏదైతే ఉందో పంజాబ్లో గుర్రం పేరెట్టారు బుసఫలస్ అని. ఆ గుర్రం కోసం చాలా ఏడ్చాడు. ఆ గుర్రం సీన్లు అన్ని హిస్టరీలో ఎవరికి చెప్పినా ఈ తెలుగు హీరోలే కాదు, గుర్తుపెట్టుకుని అంతా కాపీ పేస్ట్గా లేలే కాదు. గుర్రానికి ముద్దెట్టడం, గుర్రాన్ని ఎలా తీసుకోవడం, గుర్రం పాత సినిమాలో చూసాం కదా, ఈజీలో ఎత్తే గుర్రం ఎలా ముందుకు వచ్చాడు, గుర్రం అదే బావిలో ఏదో పడిపోతుందని బయటికి లాగడం. ఈ సీన్లన్నీ ఎక్కడే అనుకుంటున్నారు? ద గ్రేట్ అలెగ్జాండర్ మూమెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఇలా అందులో హిస్టరీలో కాపీ కూడా మనకి హిస్టరీ తెలియదు కదా. అమ్మో అంటమ్మా, నీ గుర్రం నీ బొంద కుక్క కూడా రాదా నీకు ఏమనుకుంటున్నావు? అక్కడే అవన్నీ అంటే గుర్రంతో కనెక్ట్ అయ్యాడు. ఆ గుర్రం ఎన్నో యుద్ధాలలో ఆయనకి విజయం ఇచ్చింది కనుక లవర్ లాగా లవ్లీగా చూసుకున్నాడు దాన్ని. ఎక్కడ చచ్చిపోయింది చెప్పనా? మన ఇండియాలోనే చచ్చిపోయింది. ఎక్కడ చనిపోయింది తెలుసా? మన భారతదేశ యుద్ధంలోనే చనిపోయింది. అందుకే ఇండియాలో పేరెట్టారు బుసఫలస్. ఏరియాకి పేరు ఉండాలి బుసఫలస్. ఎవరైతే ఉన్నాడో ఆయనకి పేరు పెట్టారు ఫరస్, పురుషోత్తముడా. ఆ రోజులో పురుషోత్తముడు ఎవరైతే ఉన్నాడో మన ప్రాంతంలో పురాతన భారతదేశపు చరిత్రలో అంటే
ఓల్డ్ ఇండియన్ హిస్టరీలో, పాత భారతదేశ చరిత్రలో ఆ రోజు ఎవరైతే ఉన్నారో అలెగ్జాండర్తో యుద్ధం చేసిన రాజు, మన ఇండియన్ రాజు ఎవరంటే పురుషోత్తముడు. ఆయన పేరు ఫోరస్ అంటారు. ఆయన భారతదేశం తరపున యుద్ధం చేస్తే 7 అడుగులు ఉండేవాడు. 7 అడుగులు. మన రాజు 7 అడుగులు. ఇతను ఎంత తెలుసా? 5.5. 5.5 ఉన్నవాడు 5 ఖండాలని దగ్గర తెచ్చాడు చూడండి. 4-5 ఖండాలను గ్రిప్లో పెట్టాడు చూడండి. అంటే అక్కడ అతనుకున్న పవర్ అలాంటిది. 7 అడుగులు ఉన్నవాడు మనోడు బాణం వేస్తాడు. మనోడు కొంచెం బాగానే పోటీ ఇచ్చారు. ఎందుకు పోటీ ఇచ్చారంటే హిస్టరీ కొంచెం టచ్ చేస్తున్నాను ఏమనుకోకండి. మనోళ్ళు మంచి పోటీ ఇచ్చారు. ఎందుకు పోటీ ఇచ్చారంటే డిఫరెంట్గా ఫైట్ చేస్తారు. డిఫరెంట్గా అంటే ఎప్పుడు యుద్ధాలు చేసినా ఈ వెస్టర్న్ యుద్ధాలన్నీ ఎలా ఉంటాయంటే, ఈ గ్రీక్ యుద్ధాలన్నీ ఎలా ఉంటాయంటే, ఈ పొడవైన సోలాలు ఉంటాయి వీళ్ళకి. ఇలా ముందుకు వచ్చేస్తారు ఇలా పట్టుకుని ఇలా, అదిగో చూసారు వాళ్ళ ఈట్లు, వాళ్ళ గుర్రాల మీద యుద్ధం చేశారు. వీళ్ళు ఎప్పుడు గుర్రాల మీద ఈట్లతోనూ ఈ డాల్ ఉంటే చూస్తారు, డాల్ యుద్ధం చేస్తారు. కానీ ఇండియాలో డిఫరెంట్ ఫైట్ స్టార్ట్ అయింది. అందుకే మన వాళ్ళు గట్టి పోటీ ఇచ్చారు. డిఫరెంట్ ఫైట్ ఏంటంటే మన వాళ్ళు ఏనుగుల మీదకి ఎక్కువ ఫైట్ చేస్తారు. మన ఇండియాలో ఎక్కువ ఏమంటాయి చెప్పండి? ఏనుగులు. ఏనుగు మీద పొడి చేస్తుంటే ఎలా పొడుతామని దీని కాలు చూస్తే భయం వేద్దాం మనకి. అందుకే పోటీ బయట మీరు 300 వారియర్స్ 2, 300 వారియర్స్ 1 చూసారా? మారక ముందు పర్షియన్స్ అదేదో ఫైట్లు సీన్ అని చూసేస్తుంటారు. ఆ రాజమౌళి అందరూ కాపీ కొడతాడు. 300 వారియర్స్ 1, 2 అందులో దర్యావేస్ క్యారెక్టర్ ఉంటుంది 2లో. పర్షియన్స్ యుద్ధం జరుగుతున్నప్పుడు దర్యావేస్ క్యారెక్టర్ ఉంటుంది. ఇలా ఒకడు పడవైపోతారు. ఎంత పడవైపు దాన్ని ఏమంటారు? అన్ని ఆడ మగ కానివ్వండి ఓడి చెప్పండి నాకు ఇజ్రా. ఆడ మగ కానట్టు అయిపోతాడు. ఇలా పెద్ద రింగ్ ఎట్టుకుని ఇలా ఉంటాడు చూసారా? ఇవన్నీ మిక్స్డ్ క్యారెక్టర్లు అని ఎక్కడ అనుకున్నాను. అలెగ్జాండర్తో యుద్ధాలు జరిగి ఇవన్నీ మిక్స్, అంటే మిథాలజీ కదా స్టోరీస్ అంటే ఇవన్నీ మిక్స్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొచ్చి ఆ మూవీస్ అలా డిజైన్ చేశారు. ఎప్పుడైతే తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. జరుగుతుంది. అలెగ్జాండర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి అలెగ్జాండర్ అంటే ద గ్రేట్ అని ఎందుకన్నారంటే అలెగ్జాండర్ని 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ప్రపంచంలో గ్రిప్లో తీసుకొచ్చాడు. మ్యాప్ ఒకసారి చూపించు. ఆయన తిరిగిన మ్యాప్ అంటే ఆయన జయించిన ఏరియాస్ ఒకసారి ఉంటాయి చూడండి. ఒకసారి మీరు కావాలంటే రికార్డెడ్ మ్యాప్ మీకు దొరుకుద్ది, వీలైతే చూడండి. ఇదిగో ఆయన సొంత ఏరియా మాసిదోనియా. ఇది ఎక్కడో చదివాం చెప్పండి, అదే గుర్తు రావట్లేదు అనకండి. ఎక్కడో చదివాం మాసిదోనియా, అవరు యుగేస్లేవియా. ఎక్కడ? పౌలు గారు వెళ్తారే ఆ ఏరియాని అంటే అలెగ్జాండర్ గారు సొంతూరు బైబిల్లో రాయబడిన మాసిదోనియానా? అందుకనే ఈ 400 చరిత్రలో మీరు గ్రీకు చరిత్ర చెప్తున్నారు. అందుకే చెప్తున్నాను. ఈ మాసిడోనియా ఏంటి, ఈ గొడవ ఏంటి, అపోస్తుల గారిలో సడన్గా వచ్చి ఆ పిలుపు పట్టణం ఏంటి, ఈ పట్టణాలు తాకడేంటి? పౌలు గారు ఆ పట్టణాల్లో నిలబడినప్పుడు ఎందుకు పౌరుడు ఎలా బతకాలన్న ఆ ఫిలాసఫీ సువార్త ఎందుకు చెప్పాడు, ఆయన ఆ టైపు కోణంలో సువార్తను ఎందుకు ఎత్తాడో తెలియాలంటే, ఆ ఏరియాల్లో అక్కడ ఉన్న యువత ఎలాంటి ఫిలాసఫీతో బతుకుతున్నారో తెలియాలంటే ఖచ్చితంగా నీకు హిస్టరీ తెలియాలా వద్దా? అందుకే టచ్ చేసాం హిస్టరీ. పౌలు గారు అలెగ్జాండర్ సొంతూరు మాసిదోనియా అంటే ఆ మాసిదోనియే మన బైబిల్లో చదువుతున్న మాసిదోనియా. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేసిన ఆయన ఎన్సస్ యుద్ధం 33లో చేశాడు. నెక్స్ట్ మరొక యుద్ధం గెహామలా అనే యుద్ధం 33-31లో చేశాడు. రెండోది హైడస్పేస్ అనే యుద్ధం చేశాడు. అది మన ఇండియా దగ్గర జరిగింది. అది 326లో చేశాడు. ఈ యుద్ధాల పరంపర అంటే చాలా యుద్ధాలు చేశాడు. అందులో ముఖ్యమైన యుద్ధాలు 3. ఆ ముఖ్యమైన యుద్ధాలు మీకు స్టార్ గుర్తులు వేసి ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన జూమ్ చేసి చూడండి. ఆ స్టార్ గుర్తులు వేసిన యుద్ధాలే ప్రాముఖ్యమైన యుద్ధాలు, పెద్ద యుద్ధాలు అన్నమాట. ఆ పెద్ద యుద్ధాల పరంపరలో చివరి యుద్ధమే మనతో చేయడానికి వచ్చాడు. ఆ మనతో యుద్ధం చేయడానికి వచ్చిన టైంలో అలెగ్జాండర్ చేసిన చివరి యుద్ధం భారతదేశంతోనే చేశాడు. మన భారతదేశం గట్టి పోటీ ఇచ్చింది. ఎందుకు గట్టి పోటీ ఇచ్చిందంటే కొత్తగా యుద్ధం చేసింది. పైగా మనకు సైన్యం కూడా ఎక్కువ ఉన్నారు. ఆ టైంలో యుద్ధం గట్టిగా చేసిన టైంలో ఆ రోజుల్లో ఎంత గట్టిగా చేసినా ఆ మనిషి మామూలుడా? నువ్వు వాడిని తీసుకురా, ఈయన్ని తీసుకురా, ఎవరిని తీసుకురా, ఆ మనిషి మెరిటేరియన్ సీ ముందు నిలబడి ఏమన్నా తెలుసా? సముద్రమా నువ్వు 6 నేలైతే నిన్ను కూడా జయించి పడదు, నువ్వు నీరు అయిపోయావు కనుక వదిలేశాను అన్నాడు. సముద్రానికి వార్నింగ్ ఇచ్చినాడు. ఆ ముందుకెళ్ళి నువ్వు ఏనుగు ఎక్కి బాణం ఎత్తాడు ఊరుకుంటాడా? ఏనుగుని నిన్ను మొత్తం ముంచి ఆ రోజు పురుషోత్తముడిని ఇలా అన్నాడు, పోరస్ గట్టి పోటీ ఇచ్చావు కనుక నేను సంపను కానీ నా పరిపాలనలో నా రాజ్యంలో
నా కింద రాజుగా బతికే అన్నాడు. మన పురుషోత్తముడు నా కింద పనిచేశాడు, ఆయన కింద అదిగా ఆయనే మన కింద పనిచేశాడు. ఆయన కింద పనిచేసిన తర్వాత ఆ టైంలో ఏం జరుగుతుందంటే, సరిగ్గా ఆ టైంలో యుద్ధం జరుగుతున్న టైంలో ఆయన గుర్రం చనిపోయింది. మనతో యుద్ధం చేస్తున్న టైంలో ఆయన గుర్రం చనిపోయి చాలా ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే ఆయుధంలా పనిచేసేది ఆ గుర్రం, స్నేహితుల్లాగా పనిచేసేది ఆ గుర్రం. ఆ గుర్రంతో చాలా అనురాగం ఉంది, ప్రేమ ఉంది, ఆ జంతువుతో చాలా కనెక్ట్ అయి ఉన్నాడు. ఆ గుర్రం చనిపోయినప్పుడు చాలా ఫీల్ అయ్యాడట. ఈయన గురించి రాస్తూ ఇప్పుడు బాగా వినండి, ఈయన గురించి రాస్తూ దానియేలు గ్రంథం ఎంత పొగిడిందో చూడండి. ఈ మనిషినే ఒకసారి చూస్తారా? చూడండి ఒకసారి, త్వరగా ముగిద్దాం. ఒక్కసారి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మాదీయుడగు దర్యావేసు మికాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును సత్యమును నీకు తెలియజేయుచున్నాను. బాగా వినండి, అప్పటికి అలెగ్జాండర్ పుట్టలేదు, అప్పటికి గ్రీక్ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫామ్ కాలేదు. ఆ టైంలో అలెగ్జాండర్ గురించి ఎంత గొప్పగా రాస్తున్నాడు చూడండి. మాదీయుడగు దర్యావేసు మొదటి సంవత్సరమందు మికాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలబడితిని. ఇప్పుడు నీకు సత్యమును తెలియజేస్తున్నాను. ఏమనగా ఇంకా 3 రాజులు పారసికం మీద రాజ్యం చేదురు. బాగా వినాలి, లాస్ట్ వీక్ మీకు కొంచెం గుర్తుంటే మీకు అర్థమైపోద్ది. ఇంకా 3 రాజులు పారసికుల మీద చెప్పండి పరిపాలన చేస్తారు. అందరికంటే అధికైశ్వర్యం కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకీల రాజ్యమునకు విరోధముగా లేపును. నేను అడుగుతాను, ఇలాంటి రెఫరెన్స్ అర్థం కావాలంటే ఖచ్చితంగా ఏం తెలియాలి చెప్పండి? హిస్టరీ తెలియాల్సిందే. నీకు హిస్టరీ జాగ్రఫీ తెలియకపోతే బైబిల్లో ఇలాంటి రెఫరెన్స్ ఉన్నాయన్న సంగతి నీకు బోధపడదు. మనం ఏమనుకున్నామంటే స్నానం చేసి వచ్చి ఒక అధ్యాయం చదువుకుంటే కడుపులో మజ్జిగ చల్లగా ఉంటుంది అనుకుంటున్నాం. మనం మజ్జిగ అరగదు ఏమనుకున్నా, అలాంటి రెఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ. నువ్వేమనుకుంటున్నాంటే రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటే సెంటిమెంట్గా దేవుడు పరలోకం నుంచి ఫీల్ అయిపోయి అయ్యో నా బిడ్డ ఈరోజు ఒక అధ్యాయం చదివేశాడు అని పరలోకంలో దేవుడు గడ్డంగా చేయటం నీ ఏమో చూస్తాడు అనుకుంటున్నావు. అర్థం కాలేని చదువు ఎందుకు, అర్థం పర్థం లేని విద్య ఎందుకు, అర్థం చేసుకోలేని బైబిల్ స్టడీ దేనికి? అర్థం చేసుకొని దేవుడు ఎంత గొప్పవాడు నీకు అర్థమవుతాడు. చెబుతున్నాడు చూడండి, 3 రాజులు వస్తారు. ఆ 3 రాజులు పారసికుల రాజ్యం పారసికుల మీద తిరగబడతారు. అందరికన్నా చివరిన ఒకడు వస్తాడు. అంటే పారసికుల రాజ్యం ఎలా అంతరించిపోయిందంటే 3 రాజులు వస్తారు. ఆ 3 రాజులు 3 శాఖలకు విడిపోతారు. ఆ 3 రాజులు దండయాత్ర చేస్తారు. ఆ దండయాత్ర చేసిన తర్వాత 4వవాడు వస్తాడు. ఈ 4వవాడు ఎంత గట్టి పోటీ ఇస్తాడంటే వాడు గ్రీకులను కూడా ఎదిరిస్తాడు. వాళ్ళెవరంటే స్క్రీన్ షాట్ ఉంది. వాళ్ళెవరో చెప్తున్నారు చూడండి. దర్యావేసు 2, అస్తహస్త 2, అర్థహస్త 3. నెక్స్ట్ వాడు ఎవడో ఉన్నాడు అక్కడ, ఉందా? అర్షస్. ఎవరైతే కింద 4వ రాజు వచ్చాడో దర్యావేసు 2 అంటే 2వ దర్యావేసే. క్రీస్తు పూర్వం 335 నుంచి 333లో అలెగ్జాండర్కి గట్టి పోటీ ఇచ్చింది ఎవరంటే చెప్పండి, ఈ 4వ రాజు అయిన దర్యావేసు 2. అంటే ఈ రెఫరెన్స్ పక్క ఇదే లిస్ట్. అంటే కళ్ళు మూసుకుని తడిగొట్టేసుకుని జ్ఞాపకం పెట్టుకోండి, అదే లిస్టు. వాళ్ళే ఆ సంవత్సరాలు అవే. దర్యావేసు, అర్థహస్త ఎవరైతున్నారు 1, 2, 3, 4. ఆ 4వ రాజు ఎవరైతున్నాడు దర్యావేసు 2, 4వ రాజు. అతనే అలెగ్జాండర్ మీద గట్టిగా తిరగబడింది. ఇందాక మనం చదువుకునే 3 యుద్ధాలు, గొప్ప యుద్ధాలు జరుగుతాయి. అందులో మొట్టమొదటి యుద్ధం ఇస్సాస్ అని కింద రాశారు చూడండి. ఆ యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చిన యుద్ధంలో చేసిన రాజే దర్యావేసు. ఆ దర్యావేసుని కూడా తొంగలో తొక్కేసిన కింగ్ చెప్పండి, అలెగ్జాండర్ ద గ్రేట్. చంపిపడేశాడు. ఉంచునన్నాడు. ఎక్కువగా మాడేమంటే మా విలేజ్ కల్చర్లో ఒక మాట అంటారు, మీకు మరి మీ సైడ్ అంటలేదు కానీ మా విలేజ్లో అనేవారు, రెకరెక్కలు తగ్గించుకోవాలంటే ఎగురిపోతాం అంటారు. రెకరెక్కలు అంటే తెలిసినా తెలిసినట్టే. ఆ అన్నాడు చెప్పాడు. మొత్తం మీద వారు ఇచ్చాడు, గట్టిగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అయిపోయింది. ఆ ఏరియాని అంత అంటే ఈ మాదీయ పారసికులు ఆ ఏరియాని పట్టేసాడు. ఆ పైనుంచి ఇలా కిందకు వచ్చాడు. ఇక్కడ ముగిస్తాను జాగ్రత్తగా వినండి. అలా కిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు కన్ను ఎవరి మీద పడిందంటే బాగా వినాలి, యెరూషలేము మీద పడింది. ఎవరికి? ద గ్రేట్ అలెగ్జాండర్కి.
ఇజ్రాయేల్ను కూడా జయించడానికి పౌలు గదిపాడు, తన టీమ్స్ పంపించాడు, బాగా వేశాడు, గవని వెళ్ళిపోయిన తన టీం పెట్టాడు, వార్నింగ్ ఇచ్చాడు. నేడో రేపు దండయాత్ర చేస్తాను, మర్యాదగా లొంగిపోతే సరే కాదు కూడదని మీరు పైకి ఎగిరితే మీ రాజు ఎవడున్నాడో ఆడి మెడ మీద తలకే ఉండదు, అడిగి సపోర్ట్ ఇచ్చిన సైన్యం కూడా ఉండదు. నేడో రేపు వస్తున్నాను, ప్రపంచమంతా తిరిగేశాను, ఇక జయించాల్సిన రాజ్యం ఏదన్నా ఉందంటే చెప్పండి మీరే, మిమ్మల్ని నేను జయించాలనుకుంటున్నాను. కానీ మనోళ్ళు నిలువుటంగిలు వేసుకుని కంగారు అయిపోయారు. నిలువుటంగిలు బేస్తున్నారు. అప్పుడే వచ్చేసారు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను హిస్టరీ. పరిసయ్యులు, శాస్త్రులు అంటే యాజకుల్లోంచి కొత్త ట్రెడిషన్ స్టార్ట్ అయితే చెప్పండి. పాత నిబంధనలు లేవీలు యాజకులు ఉన్నారుగా, ఆ లేవీలు యాజకుల్లో కొత్త ట్రెడిషన్ పుట్టిస్తే ఆ పుట్టించిన ట్రెడిషన్లోంచి వచ్చిన వారే పరిసయ్యులు, సద్దుకైలు. ఎవడో ఉంటాడు ఇలా పితరుడు, వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయిన హిస్టరీనే సద్దుకైల పరిచయం. ఇలా నిలువు టంగీలు వేసుకుని ఏ పోదులు ఉంటాయిగా పాత నిబంధనలు మోసే చెప్తాడుగా, లేవి కాండంలో మీరు ఇలా ఏ పోదు వేసుకోవాలి, పైన పాగా పెట్టుకోవాలి, మీకు రొమ్ముల మీద తుమ్మీము, ఇంకోటి ఏదో ఉంటుంది ఉరీము తుమ్మీము, ఆ రంగు రాళ్ళు, ఆ రాళ్ళు పెట్టుకోవాలి, మీరు నొసటి బాసం కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయిగా. ఈ నిలువు టంగీలు ఇలా వేసుకుని ఇలా కంగారు అయిపోయి వెంటనే బైబిల్ చదివారు. ఎంతకంత బైబిల్ మీద శ్రద్ధ ఉంది వాళ్ళకి. ఆ బైబిల్ చదివితే ఈడెవడు ఎలా చేస్తున్నాడు అన్నాడు అని ఇలా చదివితే వాళ్ళకి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం కనబడింది. ఆ దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో 3వ వచనం చదివారు. చదివి ఏమన్నారు చదవండి ఒకసారి. ఆ చదివింది మనం చదువుదాం ఒకసారి. అంతలో సూర్యుడగు, అంత బాగుంది, అంతలో సూర్యుడగు ఒక రాజు పుట్టే మహావిశాలమైన రాజ్యమును ఏలి ఇష్టానుసారముగా జరిగించిన. ఎవడా సూర్యుడగు రాజెవడు? ఇష్టానుసారంగా జరిగించిన రాజెవడు? అతన్ని ఎదిరించలేకుండా భయపడిపోయిన ఆ సమకాలీన సమాజం ఎవరు? ఆ సూర్యుడు, వీరుడు, గనుడు. పాటలు పాడతారుగా సూర్యుడా వీరుడా. ఆ సూర్యుడు ఎవరు చెప్పండి? ద గ్రేట్ అలెగ్జాండర్. దేవుడు పోల్చాడు అపోకలిప్టిక్ స్టైల్లో చెప్పడానికి. అదిగో ఆ మహాసూర్యుడు, వీరుడు, బల్లెం పట్టుకుని గుర్రమెక్కి ప్రపంచాన్ని జయించిన వీరుడు సూర్యుడు. ఆ సూర్యుడు వచ్చాడు, ఆ మహాసూర్యుడు ఒకడు వస్తాడు, ఒక రాజు పుడతాడు, విశాలమైన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అతను రాజ్యం ఎలా ఉంటాడు? ఆడికి నచ్చిందల్లా ఆక్యుపై చేయడం స్టార్ట్ చేస్తాడు, ఇష్టానుసారంగా పరిపాలిస్తాడు. సముద్రాన్ని కూడా వార్నింగ్ ఇస్తాడు, ఇచ్చలేదా? ఎవరికైనా వార్నింగ్ ఇస్తాడు తన ఇష్టానుసారమైన పరిపాలనలో. ఇప్పుడు కన్ను ఎవరి మీద పడిందంటే చెప్పండి, యెరూషలేము మీద పడింది. యెరూషలేము దగ్గరికి అన్నాడు, మిమ్మల్ని నేను జయిస్తానంటే మన వాళ్ళు నిలువు టంగిలు వేసుకుని దానియేలు గ్రంథం ఇలా లేదు అప్పుడు బైబిల్ ఇలా ఉంటుంది కదా, ఈ గ్రంథపు చుట్ట, ఆ తోలు మీద రాసిన గ్రంథపు చుట్టను పట్టుకుని ఎదురొచ్చేసారు. ఎదురొచ్చినట్టునే మీరు హిస్టరీలో ఉంది, జోసఫస్ రాశాడు. ఏమన్నాడంటే వాళ్ళు ఎదురొచ్చే వైనాన్ని జోసఫస్ పుస్తకంలో 11వ అధ్యాయం, ఆ పుస్తకం పేరు ఏదో ఉంది, 11వ అధ్యాయం 8, 11వ అధ్యాయం, దానికి అధ్యాయాలు ఉంటాయి. 11వ అధ్యాయం 8, 5 వచనాల్లో ఇది రాశాడు. ఏమని రాశాడంటే మన వాళ్ళు నిలువు టంగిలు వేసుకుని వాళ్ళు నడిచి వస్తున్నప్పుడట అలెగ్జాండర్కి వింత కనిపిస్తుంది. ఎలా ఉన్నారు అని. ఎవరికి? వీళ్ళ చేతుల్లో కత్తిలు లేవు, వీళ్ళ చేతులు లేవో గ్రంథాలు ఉన్నాయి. వీళ్ళ నెత్తి మీద అదేంటి దెబ్బ తగలకుండా పట్టుకునేది శిరస్థానం లేదు. ఇలా టోపీలు పెట్టుకున్నారు. ఇలేట్రా బుల్లెట్ ప్రూఫ్ లాంటి ఏ జాకెట్ వేసుకోకుండా తెల్లటి నిలువు టంగిలు ప్లేన్ డ్రెస్ వేసుకుని వస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే చాలా కూల్ పర్సన్స్ కనబడుతున్నారు. బాబు ఎవర్రా మీరు అని అడిగారు. అడిగితే అప్పుడు అన్నారు, ఇలాగా సాష్టాంగ పడి సార్, గుడ్ మార్నింగ్ సార్, మీకు విషయం చెప్పాలి. అది మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, అలా ఎగ్జాక్ట్ అని ఉండరు, మీరు ఏదో కలిపేస్తున్నారు అనుకోకండి, హిస్టరీ కదా కొంచెం బోరు పడుతుందని. సరే, గుడ్ మార్నింగ్ సార్, మీకు విషయం చెప్పాలి సార్. మీరు మా దేశాన్ని పట్టుకోవడానికి వచ్చారు. మీరంటే మాకు కోపం లేదు, మీరంటే మాకు బాధ లేదు, మీరంటే మాకు భయం కూడా లేదు, మీరంటే మాకు ప్రేమ ఉంది. ఎందుకు చెప్పనా? మీ గురించి మా సైన్యములకు అధిపతకు దేవుడైన యెహోవా మీ రాజుగా ఒకరోజు పలానోడు సూర్యుడిగా వస్తాడని మీ గురించి మా ప్రవక్త ద్వారా, మా దానియేలు ద్వారా ముందే చెప్పాడు రాజా. ఆ రాజు ఎవరో కాదు, మీరే. అందుకే మీకు మమ్మల్ని జయించకముందే మా దేశం మీకు చెప్పండి వెల్కమ్ చెప్తుంది, రండి అనగానే మురిసిపోయాడంట. ఎవరు అంటే మనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారనమాట అనుకున్నాడంట. ఎవరు? నాకు ఫ్యాన్స్ ఉన్నారబ్బా అనుకున్నాడంతే. ఆ రోజు ఫ్యాన్స్ ఉన్నారు అనుకున్న ఆ రోజు అన్నాడట, జయించడానికి వచ్చినవాడు ఇజ్రాయేల్ని ఏమనకుండా వెళ్ళిపోయాడంట. ఆ రోజు ఆ హిస్టరీలో ఆ రెఫరెన్స్ చూపించి ఆ చరిత్రకాడైన జోసఫస్ కూడా చెప్తున్నాడు, ఆ రోజు ఈ యూదుల పెద్దలందరూ ఇలా ఆయన పొగిడి పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ సూర్యుడు వీరుడు ఏమనలే, మీరు నాతో స్నేహంగా ఉండండి అన్నాడట. అందుకు ఏమనకపోయినా దాని మీద కూడా ఆయన పరిపాలన వచ్చింది కనుక ఆ పరిపాలన ప్రభావంలో ఎంతో కొంత అలెగ్జాండర్ యొక్క పరిపాలనలో పర్షియన్స్ ఎవరైతే ఉన్నారో యుద్ధాల పరంపర జరుగుతున్నప్పుడు ఈ యుద్ధాల టైంలో
కొంచెం వాణిజ్యం అంటే సరి అయిన వసతులు లేక, వ్యాపారాలు సరిగ్గా దొరక్క ఇబ్బంది పడిన జాతిలో ఒక జాతి ఇజ్రాయేల్ జాతి. ఆ వాణిజ్యం కొరకు బాగా వినాలి. కేవలం వాణిజ్యం కొరకు, నెక్స్ట్ నివాస స్థలం కొరకు, నెక్స్ట్ వాళ్ళకి మంచి జీవితం కొరకు, కొంచెం సమాధానకరమైన జీవితం కొరకు అలెగ్జాండర్ ఆ టైంలో పర్షియన్స్ అలెగ్జాండర్ యుద్ధం తర్వాత, అంటే అలెగ్జాండర్ పర్షియన్ని ఓడించాడు. ఓడించిన తర్వాత వాణిజ్యం కొరకు యూదులు మళ్ళీ పెట్టుకుంటే ఇక్కడ మేము బతకడం కష్టమని చెప్పి ఆ యూదులు కేవలం వ్యాపారాల కొరకు మన మలబార్ దీవులు ఉన్నాయిగా, మలబార్ అంటే మీకు బంగారస్వామి గుర్తు రాకూడదు, ఆ మలబార్ దీవుల వరకు మన యూదులు వచ్చేసారు. అందుకే చూడండి, కేరళలో ఎప్పుడో మొదటి శతాబ్దపు చర్చ్ ఉంటుంది తెలుసా, క్రిస్టియన్స్ కూడా వచ్చారు ఆ టైంలో. కేరళలో క్షమించండి, అంటే ఈ టైంకి ఆ టైంకి తేడా ఉంది, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. అంటే ఆ రోజు ప్రజలు ఎక్కడి వరకు ప్రయాణం చేశారన్నాక నేను రెఫరెన్స్ చెప్తున్నాను. కేరళలో, తమిళనాడులో, మన సౌత్ ఏరియా ఏదైతుంది ఈ ఏరియాలో ఇప్పటికీ సునగోగులు ఉన్నాయి. అంటే వీళ్ళు ఎప్పుడు వచ్చారంటే అలెగ్జాండర్ టైంలోనే పారిపోయి వచ్చారు, దేవుడు పరిగెట్టించేశాడు. ఇలాంటి టైంలో నేను ముగిస్తున్నాను. అలెగ్జాండర్ వచ్చాడు, చెదరగొట్టాడు, యూదులు చెదిరిపోయారు. వీళ్ళందరూ చెదిరి వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్న టైంలో, నెక్స్ట్ టచ్ చేస్తాం రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్న టైంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఆ పుట్టిన తర్వాత ఆయన బ్రతికాడు, ఆయన జీవించాడు, ఆయన సువార్త ఆయన చేశాడు, 12 మందిని నియమించాడు. 12 మంది నియమించిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కడమట అపోస్తులుగా ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు చెప్పండి, అపోస్తుడు అయిన పౌలు. ఆ పౌలు వచ్చి ఈ పెద్ద మనిషి ఊరు వెళ్ళాడు. ఎవరు పెద్ద మనిషి అంటే నేను కాదు, అలెగ్జాండర్ ఊరు వెళ్ళాడు. ఆ ఊరు మాసిదోనియా. ఆ మాసిదోనియాకి వెళ్ళి పౌలు గారు ఎలాంటి సువార్త చెప్పండి. మాసిదోనియాలో ఉన్న యువకుల యొక్క టార్గెట్ ఏంటో తెలుసా? ఒరే దేనికోసం బతుకుతావరా యువక అని అడిగితే ఆ యువకులు అన్నారట, దేశం కోసం బతుకుతాను, దేశం కోసం చచ్చిపోతాను, వార్లో చచ్చిపోతాను. ఎలా చచ్చిపోతావంటే అలెగ్జాండర్లా చచ్చిపోతాను. అందుకే ఎర్క్లెస్ హిస్టరీ కానీ, అలెగ్జాండర్ హిస్టరీ కానీ, గ్రీకుల యూర్ల హిస్టరీ మనం చదువుతున్నప్పుడు అక్కడ అన్న గ్రీకు పౌరులందరి యొక్క ఫిలాసఫీ అంటే చెప్పిన, నువ్వు ఎందుకు పుట్టావరంటే అమ్మ కోసం నాన్న కోసం పుట్టావనరంటే వాళ్ళు. నేను ఎందుకు పుట్టాను తెలుసా? నా దేశంలో యుద్ధం చేసి నా దేశం కోసం యుద్ధంలో చచ్చిపోవడానికి నేను పుట్టానని గ్రీకు పౌరులు అందరూ అంటారట. ఇలాంటి ఫిలాసఫీతో అలెగ్జాండర్కి పిచ్చి ఫ్యాన్స్ అయిపోయి, ఎరిక్లెస్కి పిచ్చి ఫ్యాన్స్ అయిపోయి ఉన్న అలాంటి యువతకి సువార్త చెప్పాలంటే నేను అడుగుతున్నాను, ఈ మనిషి ఏ రేంజ్లో సువార్త చెప్పుంటాడు చెప్పండి. ఎవరు? చచ్చిపోవాల్సింది అలెగ్జాండర్ కోసం కాదురా, చనిపోవాల్సింది దేశం కోసం కాదురా, చనిపోవాల్సింది రే నీ హక్కులు, పౌర హక్కు, నీ లిబర్టీ కోసం కాదురా చనిపోవాల్సింది, నీ కోసం చనిపోయిన నజరేయుడైన యేసు కోసం చనిపోవాలన్న పాయింట్ వాడికి ఎక్కించాలంటే, చరిత్రకి పట్టిందే పేరైన అలాంటి యువకులకి సువార్త ఎక్కించాలంటే వెళ్ళిన పెద్ద మనిషి ఏ రేంజ్లో సువార్త చెప్పుంటాడు చెప్పండి. మాసిదోనియాను తొలగొట్టేశాడు. త్రోయా దాని పేరు మూవీ అది తీశారు, ట్రాయ్. అందరూ చూడకండి, కొందరు చూడండి ఆ మూవీ, ద గ్రేట్ అలెగ్జాండర్ మూమెంట్ ఉంటుంది అందులో. ట్రాయ్ హిస్టరీ మీరు చదవండి, మాసిదోనియా హిస్టరీ చదవండి, ఆ ఏరియాలో ఎంత ప్రభావం ఉండేది చదవండి. అక్కడ యువత అలెగ్జాండర్ కొరకు పిచ్చెక్కిపోయి అలా చచ్చిపోయేవారు మీరు చదవండి. అలాంటి పిచ్చెక్కిపోయిన ఏరియాకి వెళ్ళి సువార్త పౌలు చెప్పాడంటే నేను అడుగుతున్నాను, ప్రభువుని ఎంత బలంగా నమ్మితే, ఎంత వాస్తవం అయితే ఇలాంటి కూరుకుపోయిన ప్రజలకు సువార్త చెప్పారే, చచ్చిపోవలసింది మీకోసం, మీ దేశాల కోసం కాదురా, చనిపోవలసింది మన కోసం, చనిపోయిన దేవుడి కోసం చనిపోవాలరా అలాంటి యువకులను అక్కడ లేవనెత్తి మాసిదోనియాలో ఒక సంఘం కట్టాలంటే మామూలు ఫైట్ అంటే. అందుకే చెప్తున్నాను, క్రొత్త నిబంధనలు ఈ మాసిదోనియా ఏంటి, ట్రాయ్, ఈ ట్రాయ్ ఏంటి, ఈ ఏరియాస్ ఏంటి, హిస్టరీ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే చెప్పండి ఈ క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్య ఉన్న చెప్పండి చరిత్ర తెలియాలి. అందుకు గింజుకుంటున్నాం 2-3 వారాల నుంచి. మీకు నచ్చుతుందా నచ్చట్లేదా? నచ్చుతుందిగా. మీకు నచ్చినా నచ్చకపోయినా కొంతమంది ఇంట్రెస్ట్గా ఎన్ని నోట్స్లు రాసుకునే ఉన్నారు, వాళ్ళ కోసమైనా వినండి. నేను ఎదుగు చెప్పిన, ఏ టైంకి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. టైం వచ్చినప్పుడు చెబుదాంలే అనుకుంటే టైం ఉండకపోవచ్చు, టైం వచ్చినప్పుడు చెబుదాంలే అనుకుంటే చెప్పేవాళ్ళు మేము ఉండకపోవచ్చు, చర్చ ఉండకపోవచ్చు, వేగాలు చెబుదాం అనుకుంటే చెప్పడానికి టైమే సరిపోకపోవచ్చు. అందుకే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడల్లా మాట్లాడుకుందాం, చరిత్ర అంతా మాట్లాడుకుందాం. నేను ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను, జస్ట్ క్రొత్త నిబంధన ఎంట్రీకి ఎంత హిస్టరీ మాట్లాడుకుంటే, రేపొద్దున బైబిల్ కాలేజ్ పెట్టి 1 ఇయర్ మా దగ్గర వాళ్ళని పెట్టుకుంటే ఎంత హిస్టరీ మాట్లాడతాం ఒకసారి మీరు గెస్ చేయండి. రాజ్యాంగం,
ఇతర గ్రంథాలు, ఖురాన్, క్రొత్త నిబంధన, పాత నిబంధన, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ, ఇవన్నీ ఒక సేవకుడు తెలిస్తే అలాంటి సేవకుడు సొసైటీలో నిలబడితే ఈ జనరేషన్కి ఎలాంటి సువార్త చెప్పగలడు ఒకసారి మీరు గెస్ చేయండి. ఇవన్నీ తెలియాలంటే పౌలుకి అవన్నీ తెలుసు. ఇవన్నీ తెలియాలంటే తిమోతికి అవన్నీ తెలుసు. ఇవన్నీ తెలియాలంటే క్రొత్త నిబంధన సంఘ నాయకులకి ఇంత చరిత్ర తెలుసు కనుకే వాళ్ళ సువార్తను చాలా బాగా సొసైటీలోకి తీసుకెళ్లారు. మనం ఎలా తీసుకెళ్తున్నాం చెప్పనా? రెండు మాటలు మీకు చెప్పాను ఒకసారి. ఇదిగో యేసుప్రభుని నమ్ముకో అన్నారంట. పెద్దమ్మ నేర్చుకుందంట, రోజుకు వాళ్ళకైనా సువార్త చేయాలి, సువార్త చేయకపోతే కష్టం అనగానే ఆ పెద్దమ్మ నిర్ణయించుకుందంట. రోజుకు ఒకరికైనా సువార్త చేయాలంటే ఆటో డ్రైవర్ చెప్తుందంట, బాబు ఆ మార్కెట్ కాడికి వెళ్ళి నులిపేలు తీసుకోవడానికి దిగిపోయి అన్నదట, బాబు యేసుప్రభుని నమ్ముకోయే అందంట. అక్కడ అన్నాడు, 20 ఇచ్చే నమ్ముకుంటానులే అన్నాడు. ఆ 20 తీసుకున్న తర్వాత మళ్ళీ చెప్పిందంట, యేసుప్రభుని నమ్ముకుంటానులే అన్నాడు. తర్వాత నీలాంటి నాలాంటి చెప్పింది, యేసుప్రభుని నమ్ముకో అందంట. అంటే అప్పుడు అన్నాడు, నమ్ముకో అంటే అన్నాడట. అప్పుడు ఆవిడ అంది, నమ్ముకో అంటే నమ్ముకో అని అందంట. మన సువార్త చెప్పడం రాదు, మళ్ళీ చెప్తున్నాను. అడిగాడు, నమ్ముకో అంటే ఏంటంటే, నమ్ముకో అంటే నమ్ముకో. ఆడన్నాడట, నమ్ముతున్నాను, మీ దేవుడిని నమ్ముతాను, మా దేవుడిని నమ్ముతాను, అందరి దేవుడిని నమ్ముతాను అంటే, అలా కాదు నమ్ముకో అందంట. సువార్త అంటే ఈ ఓట్లు ఎలక్షన్కి వెళ్ళి నీ అమూల్యమైన ఓటు ఏంటి మనకే అన్నట్టు చెప్పకూడదు. సువార్త అంటే ఇదిగో చెప్పండి, ఎంత హిస్టరీ ఉంది, ఎంత జోగ్రఫీ ఉంది, ఎంత ఎవిడెన్స్ ఉంది, దీన్ని మాట్లాడండి. ఏ స్టూడెంట్ మారడో చెప్పండి, ఏ ఎంప్లాయీ మారడో చెప్పండి, ఏ అధికారి ఒప్పుకోడు చెప్పండి. ఇది తప్పని అనలేక బాప్టిజానికి సిద్ధం కాకుండా ఉన్నవారు ఎవరున్నారు చెప్పండి. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే జ్ఞానయుక్తమైన దేవుని అంబులు పదులో వాడబడే బిడ్డలు లేరు. అది బాధ. అలాంటి బిడ్డలు తయారవ్వాలంటే అందుకే మనం పెట్టుకున్న ప్రాజెక్ట్, ఒక జనరేషన్ మనం ఫామ్ చేద్దాం, 100 మందిని తయారు చేద్దాం, ఏడాదికి రిలీజ్ చేద్దాం. ఏరియా మనం చూపిస్తున్నాం, ఇక్కడ నీడు ఉందని మనం చెప్తాం, నిలబడి మాట్లాడమంటాం. నువ్వు స్టూడెంట్స్లోకి వెళ్తావో, ఎంప్లాయీస్లోకి వెళ్తావో, ఈ ఏరియాకి వెళ్తే ఎక్కడ వెళ్తావు వెళ్ళు, నువ్వు నిలబడు. నువ్వు సంఘాన్ని గట్టి నిలబడేంత వరకు మా సపోర్ట్ మీకు ఉంటుంది. అది ఆర్థికంగా, మానసికంగా ఎలాగైనా నీ సువార్తలో మా సపోర్ట్ మీకు ఉంటుంది. ఈ సమస్త వ్యవస్థ ఉన్నంతకాలం నేను నిలబెడతామని చెప్తున్నాం. ఒక్క నిలబడితే ఎంతమంది నిలబెడతారు చెప్పండి? ఊరంతా మారుస్తామని అన్నగాని కనీసం మన జిల్లాలో ఎంతకంత ప్రభావం తెస్తామో అదేమో. ఆ దేవుని చిత్తం అయితే జిల్లాకి ఇటు రాష్ట్రానికి తెస్తాం, రాష్ట్రానికి ఇటు చెప్పండి దేశానికి తెస్తాం. అంత ఆయుష్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. మన విరోధులకు కూడా మన టార్గెట్స్ అర్థం అవును గాక. ముఖ్యంగా ముందాలను ఆశీర్వదించును గాక.